నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ తిగలోటపల్లె హనుమాన్ టెంపుల్ నదీనాల పక్క నుండి దుర్గామాత టెంపుల్ కు బీటీ రోడ్డు లింక్ నిర్మాణం జరిగితే రైతులకు సౌకర్యవంతంగా ఉంటుందని తిగలోటపల్లెకు చెందిన కొందరు రైతులు డీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల వెంకట రవీందర్ రెడ్డి గారి సీనియర్ నాయకులు మూల ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లగా వారు ఈ విషయమై కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెలిచల రాజేంద్రరావు గారి దృష్టికి తీసుకువెళ్లి రైతుల సమస్యను పరిష్కరించి రోడ్డు మార్గాన్ని వేయాలని కోరడం జరిగింది. అందుకు వెంటనే స్పందించిన వెలిచల రాజేంద్రరావు గారు నేడు 24 ఆగస్టు 2025 రోజున వారి మార్నింగ్ వాక్ లో భాగంగా తిగలోటపల్లె స్థానిక నాయకులతో కలిసి సమస్యాత్మకమైన ప్రాంతాన్ని పరిశీలించి ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా స్థానిక నాయకులు, రైతులు, మాజీ ఎంపీటీసీ జలకుటి భూమయ్య గారు, మూల రాజిరెడ్డి గారు, చంద్రారెడ్డి గారు, కాంతాల రమణారెడ్డి గారు, పెంచాల రాజయ్య గారు, ఎండి కాజల్లి గారు, చంద్రగౌడ్ గారు, గోపాలరావు గారు, చాదినేని ప్రభాకర్ గారు, పెంచాల తిరుపతి గారు, గాన రవీంద్ర గారు, దాసరి నారాయణ గారు, వెన్నం లక్ష్మణ్ గారు, కాంతాల శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, కొలగాని దివాకర్ గారు, దాసరి ప్రభాకర్ గారు, కాశెట్టి శేఖర్ గారు, కొలగాని అనిల్ గారు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఫస్ట్ టైం కాదు కానీ నువ్వు కూడా మా రైతుల సమస్య తప్పకుండా ఇట్స్ మై డ్యూటీ. ఐ విల్ డూ ఇట్. వచ్చిండు మొత్తం ఉంటా ఈ రెండు పాటలు దాదాపు పర్లాంగ్ ఉన్నట్టు దగ్గర పర్లాంగ్ కొద్దిగా తక్కువ. మీడియా ఉంది అనుకున్నా నేను వచ్చిన పెద్దలు ప్రభాకర్ అన్న గారు, తిగలోటపల్లి గ్రామస్తులు, నగునూరు గ్రామస్తులు ఈరోజు పొద్దున నన్ను దుర్గామాత టెంపుల్ దగ్గర ఒక రోడ్డు విషయంలో చిన్న సమస్య ఉన్నది, కనెక్టివిటీ పూర్తిగా కావట్లేదు. ఆ కనెక్టివిటీ కోసము మీరు ముందు పడితే తప్పకుండా ఆ కనెక్టివిటీ త్వరితగతిన కంప్లీట్ అవుతుందని మాకు నమ్మకం ఉంది అని రమ్మనడం జరిగింది. ఈరోజు పొద్దున వారితో పాటు వాకింగ్ చేస్తూ రెండు దిక్కుల నుంచి రోడ్ కనెక్టివిటీ కావాల్సిన అవసరం ఉంది. దుర్గామాత ఆలయం నుంచి వచ్చిన సీసీ రోడ్డుకు మధ్యలో చిన్న బిట్ ఒకటి చిన్న సమస్య ఉంది. మళ్ళీ రెండో దిక్కు నుండి కూడా వచ్చినప్పుడు ఒక చిన్న బిట్ సమస్య ఉంది. ఆ రెండు ఏదైతున్నదో పరిష్కారం అయితే ఆ రోడ్ కనెక్టివిటీ, ఈ పక్క రోడ్డు ఆ పక్క రోడ్డు పూర్తిగా కనెక్ట్ అవుతాయి. ఈ రెండు కనెక్ట్ అయితే గ్రామస్తులకు, రైతులకు చాలా సదుపాయంగా ఉంటుంది. మరియు రేకుర్తి నుంచి, ఎస్ఆర్ఆర్ కాలేజ్ సైడ్ నుంచి, సీతారాంపూర్ నుంచి, ఆరేపల్లి నుంచి, తిగలోటపల్లి నుంచి దుర్గామాత ఆలయంకు పోవడం కానీ ఇతరత్ర విషయాలలో చాలా సదుపాయంగా ఉంటుందని చెప్పేసి దీన్ని నేను ఇమీడియట్గా టేకప్ చేసే ఆలోచన చేస్తున్నాను. నిన్న ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారితో సమావేశం అవుతాను. అవతల పక్క కూడా చిన్న బిట్టు విషయంలో ఎవరితోనైతే మాట్లాడాలో వారితో కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం చేస్తానని, వీరందరికీ గంటాపథంగా ఇది అత్యంత తొందరగా కంప్లీట్ చేసి రోడ్ కనెక్టివిటీ కంప్లీట్ చేస్తానని హామీ ఇస్తున్నాను. నన్ను ఇక్కడికి ఈ
పరిష్కార మార్గం కోసం ఇన్వైట్ చేసినందుకు నా కృతజ్ఞతలు. వారందరికీ దుర్గామాత ఆలయాన్ని బ్రహ్మాండంగా తయారు చేసినందుకు, ప్రభాకర్ అన్న ముందుండి కట్టించినందుకు గ్రామస్తులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. దుర్గామాత ఆలయం అభివృద్ధి విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకొని ముందుండి నా వంతు సాయంగా గవర్నమెంట్ తరఫున నా స్వయంగా కూడా తప్పకుండా దాని అభివృద్ధికి కూడా సహకరిస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని విషయాలు కావాలి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిగలోటపల్లె కరీంనగర్, తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి, ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజెస్ కోట్ చౌరస్తా రేకుర్తి కరీంనగర్, ఆటమ్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. కార్యక్రమము సమాప్తము. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్.